శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత భవానీ శంకర వారి ఆలయం అండి ఇది. ధ్యాన భీమఖండంలో భాగంగా పుష్యమి నక్షత్రం 3వ పాదం మరి వేలంగి గ్రామం. మాస్టర్స్ ఎంతో చక్కగా ధ్యానంలో ఉన్నారు. చక్కగా ధ్యానం జరుగుతుంది ఇక్కడ. గుప్తా గారిచే ధ్యాన శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి పిరమిడ్ మాస్టర్ కూడా అందరూ ఆనందంగా ధ్యానం చేస్తున్నారండి. హాయిగా ఉన్నారు. ధ్యానం అంటే ఏంటో ఇక్కడ మనం నేర్చుకోవచ్చు. ఇప్పుడు మనం గుళ్ళోకి అయితే వెళ్తున్నాం. మరి చక్కగా ఇక్కడ గుడి చూడడానికి కూడా ఎంతో అద్భుతంగా అందంగా ఉందండి. ఇది చూసేది మనం గజస్తంభం. బాల త్రిపుర సుందరి సమేత భవానీ శంకర స్వామి వారి ఆలయం. గజస్తంభం పుష్యమి నక్షత్రం 3వ పాదం. జాగ్రత్తగా మనం ఒకసారి గుడిని కూడా చూద్దామండి. ప్రదక్షిణానికి వెళ్దాం. వినాయకుడితో స్వాగతం మనకి ప్రదక్షిణంలో. చక్కని ప్రకృతి మాత ఈ గుడిలో కొలువై ఉన్నది. ఎంతో పురాతనమైన దేవాలయాలు. ఈ దేవాలయాలు భీమేశ్వర స్వామి ఆలయాన్ని చూడడానికి వినసొంపుగా ఉన్నదండి ఈ గుడి మనకి. ఈ వేలంగిలో శ్రీ శ్రీ భవానీ సమేత శ్రీ 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 బాల త్రిపుర సుందర సమేత చాలా అద్భుతంగా ఉందండి స్వామి వారి ఆలయం. చాలా అద్భుతంగా. మరి మాస్టర్స్ కొంతమంది ఇక్కడ బయట కూడా ధ్యానంలో కూర్చున్నారు. చూసేది కృష్ణ గారు, తాళరేవు అప్పారావు గారు, యానం నుంచి మేడం గారు వచ్చారు. మరి హాయిగా ఇక్కడ ఎంతోమంది ధ్యానంలో ఉన్నారండి. సోమేశ్వరం బేబీ గారు. మరి మనం స్వామివారిని దర్శించుకుందాం పదండి. బాలా త్రిపుర సమేత శ్రీ భవానీ శంకర స్వామివారిని మనం దర్శించుకుంటున్నాం. చూడడానికి ఎంతో అద్భుతంగా ఉన్నారు స్వామీజీ వారు. అలానే ఇది విష్ణాలయం అండి. మనం చూసేది విష్ణుమూర్తి వారు ఎంతో అద్భుతంగా ఉన్నారు. చండీశ్వరుడు అండి ఇది. మాస్టర్స్ మన శివాలయం ఈరోజు చూసాము, ఎంతో బాగుంది. ఓకే మాస్టర్. ధ్యాన భీమగడ క్షేత్ర ధ్యాన మహాయజ్ఞంలో భాగంగా ధ్యానాలయ కాన్సెప్ట్ తోటి మా పీఎస్ఎం సొసైటీ మూవ్మెంట్ వారు సోమవారము శివాలయానికి దర్శనం చేసేది. ఆయా గ్రామాల్లో ధ్యాన ప్రచారం చేస్తూ ఆయా గ్రామాల్లో కొత్త వారికి ధ్యానం నేర్పుతూ చేయడం జరుగుతుంది. ఆ భాగంగా ఇది 31వ వారము వేలంగి గ్రామం పుష్యమి నక్షత్రము 3వ భాగం. ఈ గ్రామంలో ధ్యానం చేయడానికి మన 10th మాస్టర్ అందరూ వచ్చి ఉన్నాము. కాబట్టి ధ్యాన ప్రచారాన్ని బయలుదేరే ముందు సార్కి ఒకసారి మనం నివాళులు తీసుకున్నాం.
जय हो शाकाहार जगत की, शाकाहार जगत की, ज्ञान जगत की, निर्मल जगत की, शाकाहार जगत की, ज्ञान जगत की, निर्मल जगत की। जय हो पत्री जी, 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 जय हो पत्री जी। एनएमसी चैनल वार की జ్ఞానమేం పిఎంసి ఛానల్ కి భీమగండార్ కి ఈ ప్రచారంలో పాల్గొన్న కమ్యూనిటీ మాస్టర్ అందరికీ శైవక్షేత్రం ప్రచారంలో భాగంగా వేలంగి గ్రామాన వెలిసిన బాలా త్రిపుర సుందరి సమేత భవానీ శంకర్ స్వామివారి ఆలయం నుంచి ధ్యాన ప్రచారానికి పిఎస్ఎస్ఎం మూమెంట్ తరపు నుంచి ప్రచారానికి బయలుదేరుతున్నాము. ధ్యాన జగత్కి, ధ్యాన జగత్కి, ధ్యాన జగత్కి, పిరమిడ్ జగత్కి, పిరమిడ్ జగత్కి, పిరమిడ్ జగత్కి, శాకాహార జగత్కి, శాకాహార జగత్కి, శాకాహార జగత్కి. జై హో పత్రిజీ, జై హో పత్రిజీ, జై హో పత్రిజీ. కళ్ళు మూసుకుందాం. అంటే శ్వాసను గమనించండి. శ్వాస ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడికి వెళ్తుంది, వస్తూ వెళుతూ ఉంటుంది కాబట్టి అది ఆ శ్వాసను గమనించండి అమ్మ. ఎవ్వరు కళ్ళు తెరవద్దు, మేము చెప్పే వరకు ఆ శ్వాసను గమనించండి అమ్మా. ఆ శ్వాసే మన దైవం. ఆ శ్వాస ఉంటేనే కదా మనం జీవించి ఉండేది. ఆ శ్వాస లేకపోతే ఏముంది, ఏమీ లేదు, శవమే. ఆ శ్వాస అన్నని చెప్పి శివం. ఆ శ్వాస ఉంటేనే మనము బ్రతికుంటాము. ఆ శ్వాసనే గమనించండి అమ్మా. ముక్కులో ఉన్న గాలి మరి ముక్తికి దారయ్యా అన్నారు. ఎందుకని? ఆ గాలే మనకి అన్నిటికీ ఏది చేయాలన్నా గాలి ఉంటేనే కదా ఏది చేయాలో చేయగలుగుతాం. ఆ గాలి లేకపోతే ఏమీ లేదు. ఏ దేవుణ్ణి తలంచక్కర్లేదు, ఏ నామము జపము చేయక్కర్లేదమ్మా. ఆ శ్వాసను గమనిస్తే చాలు. సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు, స్ట్రెస్ ఉండదు. మీరు ఎక్కువ చేస్తే ఏది అనుకుంటే జరుగుతుంది. అద్భుతంగా ఉంటుంది. ఆ శ్వాసే దైవం. ఎవ్వరూ కళ్ళు తెరవద్దు. శ్వాసను కూడా బిగించక్కర్లేదమ్మా. మామూలుగా వచ్చేదాన్ని పోయేదాన్ని గమనించండి అంతే. గట్టిగా పీల్చి గట్టిగా లాగక్కర్లేదు ఏమీని. ఆ వచ్చే పోయేదాన్ని గమనించండి అంతే. ఏమన్నా ఆలోచనలు వచ్చినా మళ్ళీ కట్ చేసి మళ్ళీ శ్వాస మీద ధ్యాస పెట్టండి అమ్మా. ఆలోచనలు వస్తాయి, వస్తున్నాయని తెలుసుకుని మళ్ళీ వాటిని కట్ చేసి మళ్ళీ శ్వాస. ఎక్కడైనా కూర్చొని చేయొచ్చు, ఎంతమంది అయినా కలిసి చేయొచ్చు ఆనందంగా. ఎక్కడైనా కూర్చుని ఇక్కడ అక్కడ ఏం లేదు. మనకి ఎక్కడ కంఫర్ట్గా ఉంటే అక్కడ కూర్చొని చేయొచ్చు. కుర్చీలో కూర్చోవచ్చు, సోఫాలో కూర్చోవచ్చు, కింద కూర్చోవచ్చు, మీ ఇష్టం. మనకి ఎక్కడ బాగుంది అనిపిస్తే అక్కడ కూర్చొని చేయొచ్చు. మొదట ఎక్కువసేపు చేయక్కర్లేదు. మొదట 5 నిమిషాలు 10 నిమిషాలు అలా పెంచుకుంటూ వెళుతూ చేస్తూ ఉండాలి. మీ వయసు ఎన్ని నిమిషాలు, ఎన్ని సంవత్సరాలు అన్ని నిమిషాలు చేయాలి. ఒక 3 నిమిషాలు మాత్రమే. ఎవరో కళ్ళు తెరవద్దు.
ఆ శ్వాసే గమ్యం, ఆ శ్వాసే దైవం. ఆ శ్వాసనే గమనిస్తూ ఉండండి. ధ్యానము అంటే శ్వాసానుసంధానమే ధ్యానము. మన శ్వాసతో మనం అనుసంధానమై ఉండాలి. సామూహిక ధ్యానం చాలా చాలా శక్తివంతం. సామూహిక ధ్యానము అంటే అందరూ కలిసి కూర్చుని చేసుకునే ఈ ధ్యానం ఎంతో శక్తివంతం. ఈ శక్తి క్షేత్రంలో సామూహికంగా కూర్చుని ధ్యానం చేసుకుంటున్నాము. ఎంత భాగ్యమో కదా ఇది. అన్న ప్రసాదమంటే ప్రేమ సువాసన, అన్నదానం కన్నదానికి సుఖవన్నమాన. మనసారా అర్పితమై దయతో అందింపచేద్దాం అన్న ప్రసాదం సేవలో ఆనందం పొందుదాం. పంచిన గింజలు బ్రహ్మరసం మమతాయే, గుండెలో పంచిన స్నేహం ధనమై వెలుగుతాయే. గుడిలో పంచిన గింజలు బ్రహ్మరసం అవుతాయే, గుండెలో పంచిన స్నేహం దానమై వెలుగుతాయే. కలిసి తిన్న క్షణం సత్కార్యం అవుతుందే, నవ్వులను సృష్టించే శాంతి మార్గమిదే. గుడిలో పంచిన గింజలు బ్రహ్మరసం అవుతాయి.